మాట్లాడటం ఇక్కడ అలా మాట్లాడటం ఇలా మాట్లాడకపోవటం అనేది కాదు. ప్రాక్టీస్ చేస్తే ఏ వాయిస్ అయినా వస్తుంది అని నమ్ముతాను నేను. ఒకవేళ రాకపోయినా సరే దాన్ని సాధన చేస్తే ఏ రకంగా మాట్లాడితే వస్తుంది అనేది చూడ. ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే నేను నా మాట మాట్లాడాలంటే ఈ తవడలు కొంచెం ఇలా వెడల్పు ఉండాలి. అలాగే కింద పెదవి నుంచి ఎక్కువగా మాట్లాడాలి. పై పెదవి నేను మాట్లాడేటప్పుడు కదలదు. ఇవన్నీ నోట్ చేసుకుని మాట్లాడగలిగితే ఎంతో కొంత సాధన చేస్తే తప్పకుండా ఏ వాయిస్ అయినా వస్తుంది అని నమ్ముతాను. ఎనీవే నీలకంఠ కూడా మంచిగా ప్రయత్నం చేస్తాడు. కొన్ని వాయిస్లు బాగుంటాయి, కొన్ని దగ్గరగా ఉంటాయి, కొన్ని ఇంకా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఇట్లా ట్రై చేయొచ్చు. ఒకటండి, ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఏ వాయిస్ అయినా వస్తుందండి. కొన్ని ఈజీగా వస్తాయి, కొన్ని కష్టంగా ఉంటాయి, కొన్ని చాలా ఎంత ట్రై చేసినా కూడా రావు. పట్టుకోవాలి, దాన్ని గ్రిప్ పట్టుకుంటే ఒకసారి యాడ్ అయిందంటే మాత్రం ఇక అది పోదు. అది మానసికంగా చాలా ఎక్కువగా థింక్ చేయాలి. ఇది సబ్జెక్ట్. ఇప్పుడు గొంతులోంచి మనం కొత్త వాయిస్ తీయాలంటే అది ఎంతో ఆలోచించాలండి. దాన్ని ఎక్కడ నొక్కాలి, గొంతులో ఏ పార్ట్ నొక్కితే ఈ రకమైన ఆ వాయిస్ వస్తుంది అనేది. వాయిస్తో పాటు చాలామంది వాయిస్ చూస్తారు. వాయిస్తో పాటు వాళ్ళ మాడ్యులేషన్, వాళ్ళ డెలివరీ అది కూడా బాగా గమనించాలి. సరే, ఇవన్నీ నేను వీటి గురించి చెప్తున్నాను కానీ అది ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. థ్యాంక్ యూ.